నా కషాయం తాగు. శరీరంలోకి వెళ్లిన వెంటనే విషాలను బయటకు తోసేస్తుంది. కిడ్నీలో రాళ్లు, పేగుల్లో క్రిములు స్మాష్ అవుతాయి. నేను సోంపన్నయ్యన్ రా. ఉదయం ఖాళీ కడుపుతో నా కషాయం తాగితే జీర్ణక్రియ స్పీడ్ అవుతుంది. ఓయ్ పిచ్చోడా, నన్ను వంటగదిలో మసాలా అనుకుంటున్నారా? కాదు. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు. నేను లవంగాన్ని. 2 లవంగాలను మీ పర్సులో ఎప్పుడు ఉంచుకోండి. తప్పకుండా. నేను అల్లంని రా. నన్ను తింటే జలుబు దగ్గు పారిపోతాయి. నేను వెల్లుల్లిని రా. నేను పసుపుని రా. నేను నిమ్మకాయని రా. రా 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 రా. ఇలా క్రియేటివిటీ తగలయ్యా. కూరగాయలన్నీ కొరువుదయ్యేలా కళ్ళకు చెత్తనే కదరా. అమ్మయ్యా, లేచారా? లేదు, లేపారు. ఎవరు? ఈ మధ్య పొట్టలోని, పేగుల్లోని, చెవుల్లోని, ముక్కుల్లోని తిరుగుతున్నారులే. స్ట్రెస్ అండి. వీక్ అంతా పనిచేసి వీకెండ్ కి ఎలా వీక్ అయిపోయారో చూడండి. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. పని చేశాక వీక్ అయిపోవడం, పెళ్లి చేసుకున్నాక లాక్ అయిపోవడం కామన్. జాలేస్తుందని చాలా పెద్ద జోకేసావు గానీ అస్సలు నవ్వరాట్లేదు. నిజమండి, ఈ సంవత్సరంలో అన్ని నేను నిజాలే చెప్తానని నా రాశిలో ఉంది. ఆహా, రాశిలో రాసి ఉందంటే మోసపోతాను అనుకున్నావా? అస్సలు మోసపోను. నేను పట్టిందల్లా బంగారం అవుద్దంటండి. అయితే బాత్రూంలో ఏటర్ నీళ్ళు పట్టుకో. ఏ తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవడానికి దిక్కులేదు కానీ పట్టిందల్లా బంగారం అవుద్దంట. కుంకుడికెలా మొహం నువ్వు. నేను రెడీ. ఇలా వెళ్తే ఏరనుకుంటా. ఏంటది? ముష్టి. అది అందుకు కాదు. మరెందుకు? ఎండాకాలం వచ్చింది కదా, ఎండు చేపలు పెట్టుకుని అమ్ముకుంటారా? అందుకు కూడా కాదు. మరెందుకు? మీకు మానిక్యూర్ పెడిక్యూర్ చేద్దామని. ఏ మ్యాన్ హోల్ మీద మూతలో ఉంటాను, నాకు మెనిక్యూర్ ఏంటా అని ఆ ఎక్స్ప్రెషన్. ఇదది బొంత సూత్తో పావు కుట్టినట్టు నోరు కుట్టేది దీనికి. సైనా చేపల మొహం ఇది.